హలో కాకలు అందరికి నమస్తే, వెల్కమ్ టు లోకల్ రౌడీ సింగర్ ఛానల్. ఈ రోజు అయితే మేము వాటికి హనుమాన్ మూవీ రివ్యూ చేద్దామని వచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ మూవీ చూడడం ఉంటే వెంటనే వెళ్ళి మీ దగ్గరలో ఉన్న థియేటర్లో హనుమాన్ మూవీ ఉంటే వెంటనే వెళ్ళి చూడండి. విత్ మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో సహా వెళ్ళి చూడండి. ఎందుకంటే ఈ మూవీ వల్ల మీ పిల్లలు అనుకుంటారు కదా సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ఆ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఆ మ్యాన్ అని, వీళ్ళందరికంటే ముందు నుంచి చూసినావా హనుమాన్. ఈ మూవీ చూసిన తర్వాత నేను చెప్తున్నా పర్సనల్గా, ఒక భారీ బడ్జెట్ సినిమా తీయాలంటే 100 కోట్లు 1000 కోట్లు అదేమంటారు కదా పాన్ ఇండియా, ఇవన్నీ అవసరం లేదు. ఒక చిన్న బడ్జెట్తోనే ఒక వండర్ సృష్టించవచ్చు అని చెప్పేసి మన ప్రశాంత్ వర్మ గారు అయితే నిరూపించారు. నిజం కాక నేనైతే ఫస్ట్ ఒక 10 నిమిషాలు కూర్చున్న సీన్లో మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మల్ వేయలే ఈ సినిమా. నిర్మల్ అయితే ఈ సినిమా రిలీజ్ కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపించింది. మేము నిర్మల్ పోయిన తర్వాత 2 థియేటర్లు ఉన్నాయి కదా ఇప్పుడు మాకు. నిర్మల్ అయినప్పుడు ఫస్ట్ బాధ అనిపించింది, తర్వాత చాలా కోపం వచ్చింది. ఇంత మంచి సినిమాని ఎందుకు వేయలేకపోయారు అంటే, చిన్న హీరో, చిన్న డైరెక్టర్, చిన్న సినిమా. అస్సలు చిన్న సినిమా కాదు, ఇది చాలా పెద్ద సినిమా. ఒక 100-200 కోట్లు పెట్టినా కూడా ఇలాంటి మంచి సినిమాని తీయలేరు కావచ్చు. ఇంతకు ముందు నేను చూసిన సినిమాలు ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. నేను సినిమా 10 మినిట్స్ తర్వాత నుంచి 15 నిమిషాలకు ఒకసారి గూస్ బంప్స్ వస్తాయి. తప్పకుండా మీకు కూడా లిటరల్లీ 1 టైం 2 టైమ్స్ కాదు, ఒక 5-6 సార్లు, ఒక 10-12 సార్లు అయితే మీకు గూస్ బంప్స్ వస్తాయి కంపల్సరీ చెప్తున్నా. నిజంగా అంజనీ పుత్రుడు అతి బలవంతుడు హనుమంతుడు గారి స్టోరీ తీయడం, ఆ హనుమంతుడిని మేము కళ్ళారా చూడడం, ఆ ఆంజనేయ స్వామిని ఆ క్లైమాక్స్ ఉంటుంది భయ్యా, దివ్య దర్శనం అయిపోతుంది మనకి. మేము మళ్ళీ మాకు దేవుని పుణ్యము మాకు రాసి పెట్టుందో ఏదో కానీ నిన్న శనివారం రోజు మళ్ళీ ఇక్కడ నుంచి ఆర్మూర్కి వెళ్ళి ఆర్మూర్ ఐమాక్స్ లో చూసినాం. మేము జీవన్ రెడ్డి మాల్ పీవీఆర్ లో చూసినాము. చాలా అంటే చాలా బాగున్నది. అండ్ ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఇలా ఏ మతాన్ని ఏ గుణాన్ని క్రిటిసైజ్ చేసినట్టయితే అస్సలు లేదు. ప్రామిస్ గా చెప్తున్నా, మీరు చూసినంత సేపు ఒక విజువల్ వండర్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగనే ఎమోషన్ ఉంది, ఓకేనా, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, అండ్ అలాగనే లవ్ ట్రాక్ ఉంది, అండ్ అలాగనే డివోషనల్ దేవుని యొక్క గొప్పతనం ఉంది. అండ్ సముద్రగని గారు ఒక దగ్గర ఇంటర్వ్యూ తర్వాత ఒక దగ్గర చెప్తా ఉంటాడు, అక్కడనైతే గూస్ బంప్స్ అసలు ఆయన డైలాగ్ స్టార్ట్ చేసి నుంచి అయిపోయే దాకా గూస్ బంప్స్ అయితే అస్సలు ఆగవు. అండ్ ఇంకోటి మెయిన్ గా చెప్పాలంటే తేజ సజ్జా అన్న యాక్టింగ్. తేజ అన్న యాక్టింగ్ మాత్రంకి నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్. నేను జామిరెడ్డి మూవీ తర్వాత, నేను జామిరెడ్డి మూవీ అప్పట్లో థియేటర్లో చూసిన తేజ అన్నది ఒక ఫస్ట్ ఫిల్మ్, తర్వాత ఈ ఫిల్మే చూస్తున్నా నేను. బట్ కాకపోతే ఒక 20-30 సినిమాలు తీసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నది. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్క ఇప్పుడు సంక్రాంతికి ఎట్లా సినిమాలకు పోతారు కదా కాకలు, మీ చుట్టలతోనూ పిల్లలతోనూ దోస్తులతోనూ, కంపల్సరీ మీ పిల్లల్ని మీ చుట్టాలని పట్టుకొని హనుమాన్ సినిమాకి వెళ్ళండి మీ దగ్గర ఉన్న థియేటర్లలో. అండ్ అలాగనే థియేటర్స్ ఓనర్స్ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మంచి మంచి సినిమాలని, ఇలాంటి మంచి మంచి డైరెక్టర్ని, ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను తీసుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను గుంటూరు కారం సినిమా చూసిన రోజు నేను చెప్పిన నిర్మల్ పోయినా అని చెప్పేసి ఆ మూవీ రివ్యూ రేపు పొద్దున పెడతాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హనుమాన్ మూవీ రివ్యూ చెప్పిన తర్వాత చెప్దామని ఆయన, ఎందుకంటే నేను నిన్న ఆ సినిమా చూసి నుంచి మీరు చూస్తారో చూడాలో నా రీలు 5 o'clock అప్లోడ్ అయి ఉంటుంది, భోగి రీలు. నా అసలు నిద్రపోలే, నాకు మొత్తం మైండ్ అదే తిరుగుతూ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ అయితే పిచ్చి పిక్స్. మీరు హనుమాన్ని, ఆంజనేయ స్వామిని సీదా సాక్షాత్కారంగా చూడొచ్చు. అంత గొప్పగా ఉంది, అంత గొప్పగా రాశాడు డైరెక్టర్, అంత గొప్పగా తీశాడు, మీకు ఎక్కడ బోరింగ్ రాదు. అండ్ మెయిన్ గా చెప్పాలంటే గెటప్ సీన్ అనే క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగున్నది. చాలా బాగా యాక్టింగ్ చేసిండు, చాలా బాగా కామెడీ చేసిండు. నిజంగా కామెడీ ట్రాక్ కూడా చాలా వర్కౌట్ అయింది. ఇలా ఎంత మంచిగా నవ్వుకుంటారు అంత మంచిగా నవ్వుకుంటారు. అండ్ అలాగనే మీరు ఆ థియేటర్లో కూర్చున్నంత సేపు భక్తి పరవశంలో మునిగిపోతారు కాదు. కులకులు చెప్తున్నా, మనకి లాస్ట్ క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ అనే పిలుపులు వినబడతాయి. చాలా గమ్మత్ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఎందుకేమో నేను ప్రతి ఒక్క సినిమా పోతా, నేను సినిమాలు ఎవరిని నేను మీ అందరికీ తెలుసు, నేను ప్రతి ఒక్క మూవీకి పోతా, ప్రతి ఒక్క మూవీ చూస్తా. కానీ ఈ మూవీ మాత్రం నాకు ఎన్ని సినిమాలు చూసినా ఈ మూవీ ఇచ్చినంత ఎక్స్పీరియన్స్ ఏ మూవీ ఇవ్వలేదు. ఇది ప్రమోషన్ కాదు, సినిమా విషయం తర్వాత దేవుడి ఒక సినిమా విషయం తర్వాత డైరెక్టర్ యొక్క కథ
వాళ్ళు పడ్డ కష్టం అవన్నీ చూసిన తర్వాత వచ్చిన ఎమోషన్, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నా. కంపల్సరీ మీరైతే వెళ్ళి చూడండి. హనుమాన్ సినిమా చూసిన వాళ్ళు కంపల్సరీ వేరే వాళ్ళకి చెప్పండి, వెళ్ళండి అని చెప్పండి. ఎందుకంటే అంత బాగుంది. ఏందో ఏమో మ్యాజిక్ లేకపోతే ఆ దైవ నిర్ణయమో ఆ శ్రీరాముల వారి నిర్ణయమో ఏమో కానీ ఇదే నెలలో 22వ తారీఖు రామ మందిరం ఓపెనింగ్ ఒకటి, సంక్రాంతి పండగ ఒకటి, అండ్ అలాగనే మన హనుమాన్ మూవీ రిలీజ్ ఒకటి. చిన్న సినిమా థియేటర్లు వేయలేదు, చాలా బాధపడ్డాను అప్పుడు. నేను అనుకున్నా అన్ని సినిమాల లాగానే ఉంటుంది కదా, ఇల్లేం కొత్తగా ఉంటుంది అనుకున్నా. కాదు భయ్యా, 100 రెట్లు విఎఫ్ఎక్స్ అవసరం లేదు, గ్రాఫిక్స్ గొప్పగా ఉండాల్సిన అవసరం లేదు, ఒక 100 కోట్లు 200 కోట్లు నాకు అవసరం లేదు. నా సినిమాకు తగ్గ బడ్జెట్ నాకు ఇస్తే చాలు, మీకు ఎలాంటి సినిమా ఇవ్వాలో అలాంటి సినిమా ఇస్తా అని చెప్పేసి నిరూపించుడు ప్రశాంత్ వర్మ అన్న. నువ్వు నిజంగా ఫ్యూచర్లో ఒక పెద్ద డైరెక్టర్ స్థానంలో ఒకటిగా ఉంటావు. ఇదైతే కుల్ల అండ్ అలాగే చాలా స్పీచ్లు కూడా చూసిన తేజ అన్నయ్య అన్న. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా మంది పెద్ద హీరోలతో వర్క్ చేసినప్పుడు మీ యాక్టింగ్ చూసినాము. అండ్ అలాగనే ఇప్పుడు తెరపైన ఒక పెద్ద హీరోగా పరిచయం చేసిన సినిమా మాత్రం ఇది. ఈ సినిమా నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ప్రశాంత్ వర్మని నువ్వు లైఫ్ లాంగ్ మర్చిపోలేవు. ఎట్లా అంటే అల్లు అర్జున్ గారికి సుకుమార్ గారు ఎలాగను, అండ్ అలాగనే మన ప్రభాస్ అన్నకి రాజమౌళి గారు ఎలాగను, ఎన్టీఆర్ అన్నకి అండ్ అలాగనే రామ్ చరణ్ అన్నకి రాజమౌళి గారు ఎలాగను, అండ్ అలాగనే మహేష్ బాబు సార్కి పూరి జగన్నాథ్ గారు ఎలాగను, అండ్ అలాగనే తేజ సజ్జాకి ప్రశాంత్ వర్మ అన్న కూడా అట్లా. నిజంగా చెప్తున్నా, శనివారం రోజు మేము పోయే వరకు అంటే అప్పటికి టికెట్స్ మొత్తము ఫుల్ అయిపోయింది. అక్కడ ఫ్యాన్స్ కూడా ఉన్నోళ్ళు కూడా ఎంత ప్రశాంతంగా అంటే సినిమాని ఇట్లా చూస్తూ ఉండిపోయినాం అంతే. సినిమా అయిపోయే వరకు మా కళ్ళు ఒక నిమిషం కూడా మేము తిప్పుకోలేకపోయినాం. ఫోన్ల మీదకి చేతులు అయితే అస్సలు పోయి ఫోన్లు సైలెంట్గానే పడేసేయాలి అంతే, అట్లా చూస్తూ ఉండిపోయాం. అంత మంచిగా చేసిండు. కొన్ని సీన్స్ ఉంటాయి కాక నిజంగా నేను చెప్పొద్దు, కాకపోతే కొన్ని సీన్స్ ఉంటాయి, మీరు విజువల్గా చూడండి. హనుమంతుల వారి మంచులో ఉన్నప్పుడు అది మీరు ట్రైలర్లో టీజర్లో కూడా చూసారు. రామ్ అనే ఒక పిలుపు ఉంటుంది, అప్పుడైతే గూస్ బంప్స్ ఇట్లా నరాలు ఏమంటారు చూసిన వెంట్రుకలు నిక్క ఒడుచుకున్నాయి. అంత గమ్మత్ అనిపించింది. అండ్ అట్లనే ఫస్ట్ హాఫ్లో ఒక మంచి ఫైట్ సీన్ ఉంటుంది, అప్పుడు కూడా గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. దాని తర్వాత ఒక 2-3 ఒక్క దాని గురించి కాదు ఇక మొత్తం నేను చెప్తున్నా కదా, ఒక 10 నిమిషాలు మీరు సీట్లో కూర్చుంటే మిగిలిన సినిమా మొత్తం మిమ్మల్ని ఆటోమేటిక్గా కుర్చీలో కూర్చోబెట్టేస్తుంది. నేను ఈ సినిమా ద్వారా చెప్పాల్సింది ఏంది అంటే, ఇప్పటికైనా ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలు అన్ని రిలీజ్ అయినాయి, వాళ్ళకి థియేటర్స్ ఇస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలకి, ఇలాంటి మన ధర్మం గురించి మన దేవుళ్ళ గురించి తెలియాలి, పిల్లలకి రాబోయే తరాలకు తెలియాలి. కాబట్టి మీరు చూపించాలా, మీరు తీసుకుపోవాలా. ఇందులో చాలా బాగా అంటే చాలా బాగా సాధ్యమైనంత వరకు వివరించిండు. అండ్ అలాగనే పార్ట్ 2 కూడా ఉంది. ఆ పార్ట్ 2 కూడా ఎంత మంచిగా ఉంటుందో అని ఈగర్లీ వెయిటింగ్ మేమందరం కూడా. ఇలాంటి సినిమాలు చూపెట్టండి, చెప్తున్నాను కదా, పండుగలకి సినిమాలకి అయితే వెళ్తారు కదా. నేను గుంటూరు కారం సినిమా కూడా రేపు రివ్యూ పెడతాను, ఆ రివ్యూ కూడా. దాని తర్వాత నేను రేపు వెంకటేష్ గారి సినిమా కూడా వెళ్తున్నాను, ఆ సినిమా రివ్యూ కూడా నెక్స్ట్ డే పెడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హనుమాన్ మూవీ గురించి చెప్పడానికే వచ్చిన. ఎందుకంటే నేను అనుకుంటున్నా, నా పర్సనల్గా నేనేమనుకున్నా అంటే నా జీవితం సుకృతం అయిపోయింది అనుకున్నా నేను. ఎందుకంటే అంత పెద్ద స్క్రీన్లో హనుమంతుల వారిని చూడగానే నా జన్మ ధన్యమైపోయింది అనుకున్నాను నేను. ఆ స్టోరీ తీసుకెళ్ళిన విధానం అండ్ అలాగనే అన్ని కలగలిపి ఉన్నాయి. కామెడీ, ఎమోషన్ చెప్తున్నా కదా, చెప్పి ఎంత చెప్పినా తక్కువనే ఈ సినిమా గురించి. ఒకవేళ రేటింగ్, దేవుడికి మనం రేటింగ్ ఇవ్వలేము, ఒకవేళ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటే 100కి 1000 ఇవ్వచ్చు, 100కి 1000 ఇవ్వచ్చు రేటింగ్. నిజంగా చెప్తున్నా, థియేటర్స్ ఓనర్స్ ఎవరైతే చిన్న సినిమా అని చెప్పేసి థియేటర్స్ ఇవ్వలేరు, వెనుకుండి హనుమంతుల వారిని నడిపిస్తారు, ఆ శ్రీరాముల వారిని నడిపిస్తారు. థియేటర్స్ పెరుగుతా పోతున్నాయి. పెరుగుడు కాదు, ఒక బ్లాక్ బాస్టర్ అయితే ఈ సినిమా. ప్రతి ఒక్కరికి చూసేటోళ్ళకైతే ఒక పండుగ వాతావరణం అయితే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇక మన భాషలో చెప్దామంటే అలక్సలాగా మీరు ఎట్లా అంటే, మనం ఒక శనివారం, ప్రతి శనివారం మంగళవారం మనం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి గుడి దగ్గర కూర్చుంటే ఎంత ప్రశాంతత, ఎంత బలము, అన్నీ మర్చిపోయి ఎంత ధైర్యం అయితే వస్తుందో,
ఆ మూవీ థియేటర్లో కూర్చొని బయటకు వచ్చిన తర్వాత అంత ధైర్యం, అంత ప్రశాంతత వస్తుంది. అండ్ అలాగనే మీరు కూడా మీ జీవితానికి అబ్బా ఇటువంటి మంచి సినిమా చూసినా అని ఒక మంచి ఫీల్ అయితే పొందుతారు. ప్రతి ఒక్కరు మీ దగ్గరున్న థియేటర్లో వెళ్ళి చూడండి. నేనైతే 6 వెళ్ళి చూసినా మా నిర్మల్ వేయలేరు, నిర్మల్ వేస్తారని అనుకుంటున్నాను. నేను నిర్మల్లో వేయాలి కూడా ఈ సినిమా, ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి చూడాలి. చాలా బాగుంది. ఎటువంటి విమర్శలు లేవు, ఎవరిని విమర్శించలేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. ఓన్లీ రాముల వారి గొప్పతనం, హనుమంతుల వారి గొప్పతనం. అండ్ అలాగనే హనుమంతుల వారు ఎటువంటి బలశాలి, అండ్ అలాగనే ఒక వీక్ ఉన్న వ్యక్తికి కూడా హనుమంతుల వారిని నమ్ముకుంటే ఎంత బలం ఉంటుంది. ఓకేనా, న్యాయం వైపు ఎలా నడిచిండు, ఇంతమందికి ధైర్యాన్ని ఇచ్చిండు. చెప్పినా కదా, సముద్రకని గారు ఒక 5-6 నిమిషాలు ఒక డైలాగ్ చెప్తా ఉంటాడు, ఒక ధైర్యం నింపుతూ ఉంటాడు హీరోకి. ఆ సీను మీకు గూస్ బంప్స్ కంపల్సరీ. ఇక లాస్ట్ క్లైమాక్స్ గురించి అయితే అన్డౌటెడ్లీ మీరు సీట్లలో కూర్చోలేరు, అంతే. నేను ఉండిపోతారు, మీ చేతులు ఇలానే ఉండిపోతాయి. నేను ఉండిపోయాను, ప్రామిస్గా చెప్తున్నా. అంత బాగుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే పిలుపులే వినబడతాయి. అంత గమ్మతుంది నిజంగా. ఇలాంటి మంచి సినిమా తీసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ వర్మ అన్న. అండ్ అలాగనే ఇంత మంచి సినిమాలు నటించిన యాక్టర్స్ అందరికి, కో యాక్టర్స్ కూడా చాలా అందరు బాగా. రోహిణి గారు ఉన్నారు, కొంతమంది పేర్లు తెలియదు. హీరోయిన్ గారు బాగా నటించారు. ఆ విలన్ రోల్ చేసిన అన్న కూడా ఆయన పాత్రకి చాలా బాగా న్యాయం చేసిండు. అండ్ అలాగనే అన్న పేరు మర్చిపోతున్నాను నేను, కమెడియన్ అన్న. నేను ఎక్కువ అన్న పేరు నోటని తిరుగుతూ ఉంటుంది. అండ్ అలా గెటప్ సీన్ అన్నది మాత్రం మీరు ఒక కొత్త క్యారెక్టర్లో చూస్తారు అన్న. గెటప్ సీన్ అన్న నిజంగా హ్యాట్స్ ఆఫ్ నీకు. నువ్వు ఎన్ని క్యారెక్టర్స్ చేస్తావు అన్న. నిజంగా హీరో క్యారెక్టర్కి మొత్తం ఆ సినిమా ఎండింగ్ వరకు వెంబడినే ఉండిపోతాడు గెటప్ సీన్ అన్న. అండ్ వెన్నెల కిషోర్ గారు, మర్చిపోయిన వెన్నెల కిషోర్ గారు. విలన్ క్యారెక్టర్ మొత్తం తిరిగినంతసేపు వెన్నెల కిషోర్ గారు ఉంటారు. హీరో క్యారెక్టర్ తిరిగినంతసేపు గెటప్ సీన్ అన్న ఉంటాడు. ఇంకొక ఎమోషనల్ సీన్ ఉంటుంది సెకండ్ హాఫ్లో, క్లైమాక్స్కి ముందు. అప్పుడు కంపల్సరీ కళ్ళను నీళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇక సినిమా గురించి చెప్పాల్సింది ఏం లేదు, చెప్తున్నా కదా. జై శ్రీరామ్ జై హనుమాన్ సినిమా పక్కా బ్లాక్ బాస్టర్. ఈ సంక్రాంతి హిట్ ఇదే, చిన్న సినిమా అస్సలు కాదు. ఇప్పుడు రిలీజ్ అయిన అన్ని సినిమాలలో ది గొప్ప సినిమా, ది బెస్ట్ సినిమా, నేను చూసిన సినిమాలలో వన్ ఆఫ్ ద టాప్ సినిమా. లవ్ యూ సో మచ్. ఇప్పటి వరకు నా ఛానల్ని చూడని వాళ్ళు ఉంటే, ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కామెడీ కంటెంట్లతో మీ ముంగడికి వస్తా. అండ్ అలాగనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే నెక్స్ట్ గుంటూరు కారం మహేష్ అన్న మూవీ రివ్యూతో వస్తా. దాని తర్వాత వెంకటేష్ గారి మూవీ రివ్యూతో వస్తా. కేంద్ర సినిమా రిలీజ్ అయిపోయినాక 2-3 రోజులకు చెప్తున్నా అనుకుంటున్నా. యాక్చువల్గా హనుమాన్ మూవీ రివ్యూ నేను నెక్స్ట్ డేనే పెట్టాలి, బట్ మన నిర్మల్ వాళ్ళని కాబట్టి అంత దూరం పోయి చూసి నిన్ననే నైట్ వచ్చినా, నైట్ పెట్టలేకపోయినా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. గుంటూరు కారం సినిమా మూవీ ఫస్ట్ రోజే చూసిన, బట్ మళ్ళా ఈ మూవీ రివ్యూ పెట్టిన తర్వాతనే పెడదామని ఫిక్స్ అయినా కాబట్టి పెట్టలేకపోయినా, అది కూడా పెడతా. సో నెక్స్ట్ మంచి మంచి కామెడీ కంటెంట్లు పెడతా, యూట్యూబ్ వీడియోస్ పెడతా. మీ సపోర్ట్ ఎల్లప్పుడు నాకు ఇలాగనే ఉండాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లనే కింద గంట కింద చిన్న ఉంటుంది, దాన్ని కొట్టుండ్రి. ఎందుకంటే ఫర్దర్ నా కామెడీ కంటెంట్ రావాలన్నా, నా రివ్యూలు రావాలన్నా, నా మాటలు మీరు వినాలన్నా, నన్ను ఆదరించిన వాళ్ళందరూ మీకు నోటిఫికేషన్ రావాలన్నా బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడు నా మీద ఇట్లా ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే బాగా మంది యూతురు, అండ్ కూడా నేను 9,000 మంది ఉంటే 1,000-2,000 మంది యూతున్నా కదా, ఏ కారణం అనిపిస్తున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మీరందరూ సపోర్ట్ చేస్తారని, ఈ సంక్రాంతి దాటే లోపు ఈ హనుమాన్ మూవీ రివ్యూ నా సబ్స్క్రైబర్స్ 10K దాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ జై శ్రీరామ్ జై హనుమాన్. లవ్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.